కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో ఎప్పటి నుంచో ఉండిపోయిందండి ఒక కీరా దోసకాయ. సుమారు త్రేతాయుగం అనుకోండి. అది చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో ఉడికించాను. పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి కొంత ఉడికాక ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. పులుసుతో పాటు మరుగుతుండగా కొంచెం బెల్లం మనకు తగినంత వేసుకొని బెల్లంతో కూడా కలిసి బాగా ఉడికాక అప్పుడు వరిపిండి కొంచెం నీళ్ళలో కలిపి పులుసులో పోసుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు వేసుకోవాలి. మంచి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మొన్న శనివారం నుంచి నేను ఒక పారాయణ మొదలు పెట్టాను. ఆ వివరాలు ఏంటో అన్నది అంతా ఒక వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఛానల్ పేరు కింద నా ప్లే బటన్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వీడియో చూడొచ్చు. చాలా మంచి విషయం, తప్పకుండా చూడండి. ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ దోసకాయ పులుసు ఎందుకో తెలుసా? పొంగల్ కాంబినేషన్ అండి. అయితే ఈ వీడియో ఈ రోజుది కాదండి, ఎప్పుడో 2-3 రోజుల క్రితం అనుకుంటాను. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అందరికీ శుభరాత్రి.